వడ్డించేవాడు మనోడైతే లాస్ట్ బంతిలో కూడా ముక్కలు దొరికినాయంట. ఈ సామెత నేను ఎవరి కోసం చెప్తానో ఈ పాటి చాలామందికి అర్థమైపోయే ఉంటుంది. ముట్టాల మిషాన్ కోసమే చెప్తానమ్మా. ఇది కురామ రాకముందు ఇంట్లో ఇష్టారాజ్యం చేస్తాండే, ఇంట్లో మహారాణిలాగా ఫీల్ అవుతాండే. అట్లా అది కురామ వచ్చిన తర్వాత కోడలంటే సరిపోకుండా అత్త ఎట్లా ప్రవర్తన చేస్తుందో అట్లా చేస్తుందని ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పినాను. ఇప్పుడు కూడా చూడండి. అసలు కురామాని చూస్తే వారంటే వస్తుంది, వారంటే పోతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. కుంపలోనే ఉండడం లేదు అసలు. అందుకని అదంటే విశ్వాసం లేని కుక్క అట్లా ప్రవర్తన చేస్తుంది. మనం ఎందుకు అట్లా చేయాలని చెప్పి దానికి అది రాకనే తినేకి తాగేకి అన్ని పైన పెట్టేసింటాం రెడీగా. తింటుంది, తాగుతుంది. మహారాణి పైనకి వెళ్ళిపోతుంది, మిద్దె పైన ఉంటుంది. అది అనుకుంటుంది నన్ను చిన్న చూపు చూస్తాండారేమో అని. అది ఎప్పటికీ ఇంట్లో ఫేవరెటే అందరికీ, ఇంట్లో మహారాణే. ఎవరు చిన్న చూపు చూడడం లేదు. అదే ఫీల్ అవుతుంది నన్ను ఆడ చిన్న చూపు చూస్తారు అని. దీన్ని మార్చాలంటే మా చేత అయితే కావడం లేదు. ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే గినా దాన్ని దత్తత తీసుకోండి, అక్కడ ఇచ్చేస్తాను. అక్కడ నా వల్ల అయితే కావడం లేదు. ఈ రాజ్యాన్ని అంతా వదిలేసి దానికే మేమే అందరము ఎక్కడన్నా కాశీకో హిమాలయాలకో పోదాము అని అనుకుంటాండాము, మిచానికి అప్పచెప్పేసి. లేదంటే మీరు ఎవరైనా దత్తత తీసుకుంటారేమో తీసుకోండి. ఇంకా డోరేమాన్ కనపడలేదేమని డోరేమాన్ ఫ్యాన్స్ బాధపడద్దండి. దానికి రాజకీయాలు ఎక్కువైపోయినాయి, మంతనాలు ఎక్కువైపోయినాయి. గెలిచినోంది కావాలా, ఓడినోంది కావాలా, నోటాది కావాలా, ఇండిపెండెంట్గా నిలబడినోంది కావాలా. రాని అండి ఇంట్లోకి వస్తే కాళ్ళు ఇరుగొట్టి పొయ్యిలో పెడుతుంది.